ఖమ్మం రైల్వే స్టేషన్లోనూ భారీగా డబ్బులు పట్టుబడ్డాయి. ముందస్తు సమాచారం మేరకు కోనార్క్ ఎక్స్ప్రెస్ నుంచి దిగిన ప్రయాణికులను తనిఖీ చేస్తుండగా సుమారు 17 లక్షల రూపాయలున్న ఓ బ్యాగ్ను పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి ఒడిశా బరంపురం నుంచి వస్తున్న మిర్చియార్డు గుమాస్తాలు ఉపేందర్, మురళీకృష్ణలను అదుపులోకి తీసుకున్నారు. నగదు ఎక్కడి నుంచి తెస్తున్నారన్న దానిపై వారిని ప్రశ్నిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. నగదు దొరకక సామాన్య ప్రజలు ఏటీఎంల వద్ద పడిగాపులు కాస్తుంటే అక్రమార్కుల దగ్గర మాత్రం భారీగా కొత్త నోట్లు లభ్యమవుతున్నాయి. ఐటీ శాఖ నిర్వహిస్తున్న దాడుల్లో కోట్లాది రూపాయలు విలువైన కొత్త నోట్లు, పాత నోట్లు పట్టుబడుతున్నాయి. తాజాగా సూరత్లో చాయ్వాలా నుంచి ఫైనాన్షియర్ గా మారిన వ్యక్తి ఇంట్లో ఐటీ అధికారులు 10,50,00,000 విలువైన ఆస్తులను జప్తు చేశారు. ఇందులో 1,05,00,000 రూపాయల కొత్త నోట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో చేసిన దాడుల్లో 18 లక్షల రూపాయల కొత్త నోట్లను జప్తు చేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఐటీ అధికారులు దేశంలోని పలు చోట్ల తనిఖీలు నిర్వహిస్తూ కోట్లాది రూపాయలు జప్తు చేస్తున్నారు.